నమో నారాయణ. ఆలయాన వెలచిన ఆ దేవుని జ్యోతి, కాయములో నిలిచిన ఈ జీవన జ్యోతి. మీకు ఆలయంలో భగవంతుడు ఉన్నాడు, అది ప్రతిమ. ఇట్లాగే కాయంలో నిలిచింది ఆత్మ అనేది ఈ జీవన జ్యోతి. ఆది అందున్నది చైతన్యముని గ్రహింపరా. మొట్టమొదటిలో ఉండదు అసలు చైతన్యమే. నీ స్వరూపమే చైతన్యం అని తెలియరా. నీవు ఎక్కడి నుంచి కచ్చత్వం కహ కుటాయాత, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నువ్వు ఆవిడించుకుని నేను ఎక్కడి నుంచి వచ్చాను, మా పూర్వజన్మలు ఏంటి అని చూస్తారు. అది కాదు, నువ్వు వచ్చేది మనిషి పోయాడంటే చైతన్యంలోకి అయిపోతాడు, మళ్ళీ వచ్చేటప్పుడు చైతన్యంలో నుంచే వస్తాడు. అయితే నీ స్వరూపమే చైతన్యం అని తెలియరా. ఆధ్యాత్మికం అంటే నీ స్వరూప జ్ఞానమురా. స్వరూపం అసలు నీవు మొట్టమొదటిలో ఏ విధంగా భగవంతుడి నుంచి బయటకు వచ్చావు, అది ఆ స్వరూపం. అది తెలియాలంటే నాగోంకార స్వర విధులు రా. తెలియాలంటే ఒకటే మార్గం. నీకు అంతా ప్రపంచం అంతా మాయతో కప్పబడి ఉంటుంది. ఈ మాయని మనం తొలగించుకోవాలంటే మన వల్ల అవ్వదు. అది భగవంతుడి వెనకాల పడితే ఆ మాయ అనేది మనకు తొలగిపోద్ది, అది ఆటోమేటిక్గా. తీర్థయాత్ర అంటే ప్రకృతి నలుగు పెట్టుతారా. తీర్థయాత్రలు చేసామంటే ప్రకృతి నలుగు పెట్టాం. నలుగు అంటే నిత్య వివేకము కనుగొంటే. నలుగంటే నలుగుని పెట్టుకొచ్చి పెట్టడం కాదు ప్రకృతికి. అది ఏంటి నిత్యం ఏది అనిత్యం ఏది అని గ్రహించడానికి. సాకార రూపాలన్నీ నేనున్నానని తెలిపితే నీలోని ఆత్మ యు అది నేనేని తెలుపుతున్నది. నీలో ఉండే ఆత్మని చేస్తుంది ఐఆమ్ దట్, నేను అది నేనే అని చెప్తూ ఉంటుంది. ఎప్పుడు పగులు రాత్రి అనుకోండి 24 గంటల భగవంతుడు మనకు చెప్తూనే ఉంటాడు. నీలోని ఆత్మయు అది నేనే అని తెలుపుతున్నది. నేను తెలియాలంటే నాగోపాసన ఒక్కటే. నాగోపాసన కానీ నేర్చుకోగలిగితే అది నువ్వు గ్రహించగలుగుతావు. పరమాత్మను చేరాలంటే ప్రణవోపాసన ఒక్కటే. పూజాది విధములు పరమాత్మను చేరి మెట్లుగా సూక్ష్మం ఎదిగి చరిస్తే గమ్యములు చేరు మార్గం. సూక్ష్మం తెలుసుకోగలగాలి. ఆ సూక్ష్మం తెలియకపోతే నీకెంతవరకు పప్పులోని చెడ్డివే. ప్రణవం అనేది నోట ఉచ్చరించినది కాదురా. ప్రణవం అనేది శ్వాసపై జోడించుటే సూక్ష్మము. ప్రణవాన్ని నోటితో చెప్పకూడదు. ఒకవేళ నోటితో చెప్పాలంటే ఆ ఓం అని ఆ ఓం చెప్పాలి, కానీ నీకు ప్రణవాన్ని నోటితో చెప్పకూడదు. అది శ్వాసపై జోడించాల్సిన విషయం. సూక్ష్మం మెరిగి తెచ్చాడుకున్నచో మరి జన్మము తప్పదురా. సూక్ష్మం ఎదిగితే మనం నడవకపోతే మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే. ఇప్పుడు యజ్ఞరూప కర్మలు ఆచరించిన మోక్షగామి ఓదువు. కర్మలన్నీ యజ్ఞరూపం తాకితే గృహస్థ మార్గము. ఈ కర్మలు ఏం చేసినా అది యజ్ఞరూపంగా చేయాలి. ఆత్మ నెరిగి ఆత్మలో చరించువాడే సన్యాసిరా. దేవుడొక్కడేనని నోట చెప్పుట సరిపోదుగా. నాద ప్రణవంలో ఉపాసనే ఏకేశ్వర ఉపాసనని అగ్నిగా. హరి ఓం నమో నారాయణ.